ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గం కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కమ్మ సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం డోనర్స్ క్లబ్ చైర్మన్ పాడిపండ్ల వెంకటేశ్వర మాస్టారు, ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు, మండవ సుబ్బారావు, బుడ్డపాటి వెంకట చౌదరి, కందుకూరు నియోజకవర్గంలోని కమ్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. మన కమ్మ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం. మన ఈరోజు కార్యక్రమానికి మన సోదరులు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారు, అలానే మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు గారు, మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ పాడిపండ్ల వెంకటేశ్వర మాస్టర్ గారికి, మన సంఘ కోశాధికారి మందాడి రాఘవరావు గారికి, అలానే మన కమ్మవారి సేవా సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ఒంగోలు సూపర్ బజార్ 3 కమిటీ సభ్యులు మోటుపల్లి వెంకటేశ్వర చౌదరి గారు, అలానే మన గోగినేని శ్రీనివాసరావు గారు, బొడ్డపాటి వెంకట గారు, నంబూరు శ్రీరాములు గారు అందరం కూడా పరిచయం చేస్తూ ఉన్నాం. మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం స్థాపించిన నాటి నుండి ఈ జిల్లాలో ఇప్పటి వరకు ముందెన్నడూ లేనటువంటి విధంగా ఈ కొద్ది కాలంలోనే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని మనం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలని మన పెద్దలు వివరిస్తూ మీ అందరితోటి పరిచయ కార్యక్రమాన్ని గావించుకొని భవిష్యత్తులో మన కందుకూరు ప్రాంతంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే కందుకూరు ప్రాంతం మన కమ్మ సామాజిక వర్గానికి బలమైనటువంటి ప్రాంతం. అటు రాజకీయంగా కానీ వ్యాపార పరంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా ముందున్నటువంటి మన సంఘం గురించి ఈ ప్రాంతంలో ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి విషయాలు మీ అందరూ తోటి మీ అభిప్రాయాలు తెలియజేసినట్లయితే దానికి అనుగుణంగా ముందు మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాటి గురించి మనం ఆలోచన చేసుకుంటాం. ఇక్కడ మన చెన్నారెడ్డి సుబ్బారావు గారు, రాంబాబు గారు దీనికి ఎందుకంటే ఎక్కువ సమయం మనం తీసుకోలేదు. ముందు ప్రైమరీగా కొంతమంది మెంబర్లతోటి ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన సంఘ ప్రధాన కార్యదర్శి ఆల హనుమంతరావు గారు ఈ సంఘం స్థాపించిన నాటి నుంచి చేపట్టేటువంటి కార్యక్రమాలు వాటి గురించి మాట్లాడతారు. ముందుగా నా నమస్కారాలు. నా పేరు ఆల హనుమంతరావు. నేను ఇక్కడే కందుకూరు డివిజన్లోనే, కందుకూరు పాత డివిజన్ 24 మండలాలు ఉన్నాయి. ఈ పాత డివిజన్లో నేను అసిస్టెంట్ సప్లై ఆఫీసర్గా పనిచేసి 4 సంవత్సరాలు ఇక్కడే రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత మన మండవ మురళీకృష్ణ గారు, కొంతమంది పెద్దలు ఒంగోలులో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఏర్పాటు చేస్తూ, మీరు కూడా రిటైర్ అయ్యారు కాబట్టి మన సంఘంలో వచ్చి పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి వారందరూ కూడా చెప్పడం జరిగింది. మన కమ్మవారి కోసం, వారి అభ్యున్నతి కోసం, కమ్మవారిలో ఉన్నటువంటి పేద విద్యార్థుల చదువు కోసం మన వంతు ప్రయత్నం కూడా చేద్దాం, మనం కూడా పనిచేద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను, నాతో పాటుగా కొంతమంది టీచర్సు, రిటైర్ అయినటువంటి టీచర్సు అందరూ కూడా ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘంలో పనిచేస్తున్నాం. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే, గతంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. అయితే అవి కొన్ని పరిమితంగానే, అంటే కార్తీక వనభోజనాలు కానివ్వండి, లేకపోతే ఇలాంటి కొంచెం సామాజిక కార్యక్రమాల్లో ఉన్నాయి. కానీ ఎక్కువగా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి పేద వర్గాలు, చదువుకి దూరమైనటువంటి పిల్లలు, తల్లిలో తండ్రిలో చనిపోయినటువంటి పిల్లలు, లేకపోతే ఇద్దరు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, చదువుకోవడానికి దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి పిల్లలు, ఇలా రకరకాల సమస్యలతోటి చదువుకు దూరమైనటువంటి పిల్లలు ఉన్నారు. మన కాన్సెప్ట్ కూడా అన్నదానం కడుపు నింపితే విద్యాదానం జీవితాన్ని నింపుతుంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాం. ఇది 2024 నవంబర్లో కొంతమంది
పెద్దలతోటి ఒంగోలులో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రారంభించడం జరిగింది. గత ఈ 20 నెలల్లో కానివ్వండి, లేకపోతే ఒక 15-16 నెలల నుంచి మా కార్యక్రమాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. నిర్మల్ నగర్లో ఈ సంఘానికి ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కార్యాలయాన్ని ప్రతిరోజు కార్యాలయంలో అందరం కూర్చోవడం, ఈ కార్యక్రమాల గురించి చర్చించుకోవడం, చేయాల్సినటువంటి పనుల గురించి ఆలోచించడం, కలవడానికి వచ్చేటటువంటి విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులకు కానివ్వండి, వాళ్ళకి ఏ విధంగా ముందుకెళ్ళాలి, వాళ్ళ చదువులు ఏ విధంగా ఆటంకం లేకుండా నడవాలి అనేటువంటి విషయాల గురించి వాళ్ళతో చర్చించడం. అదేవిధంగా రాష్ట్రంలో ఈ కాకతీయ విద్యా ట్రస్ట్ అని చెప్పి మన పెద్దలందరూ కూడా గూడూరు సత్యనారాయణ గారు మొదలైనటువంటి వాళ్ళు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి 10వ తరగతి లోపల ఉండేటటువంటి విద్యార్థులకి, మన కమ్మ విద్యార్థులకి రాష్ట్రంలో ఒక 8 చోట్ల 9 చోట్ల హాస్టల్స్ని ఏర్పాటు చేసి ఈ విద్యార్థులందరినీ కూడా అక్కడ హాస్టల్స్లో చేర్పించి వాళ్ళకి ఫ్రీగా అకామిడేషన్ కానివ్వండి, చదువు కానివ్వండి చెప్పిస్తూ, అందులో అలాంటి హాస్టల్స్లో పెనమలూరులో ఉన్నటువంటి ఒక హాస్టల్ గొప్పగా నడిపిస్తూ, అందులో ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళు బాగా మెరిట్ సాధిస్తూ ఉన్నారు. గౌతమ్ విద్యా సంస్థ లాంటి వాళ్ళు కూడా వచ్చి అక్కడి నుంచి 10th క్లాస్ చదివినటువంటి పిల్లల్ని వాళ్ళకి ఎంట్రన్స్ టెస్టులు పెట్టి వాళ్ళ కాలేజీలో తీసుకెళ్ళి చదివిస్తూ ఉన్నారు. హాస్పిటలైజ్ అయితే అలాంటి వాళ్ళకి సహాయం చేయండి. అదేవిధంగా ఏదైనా యాక్సిడెంట్లో హఠాత్తుగా చనిపోయి ఆ కుటుంబం రోడ్డున పెడితే అలాంటి వాళ్ళకి తాత్కాలికంగా మా టికెట్ల కింద మనం సహాయం చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఎప్పుడైతే కంప్లీట్ ఓనర్స్ని అడగలేం, ప్రతిసారి నువ్వు 50 వేలు, నువ్వు 1 లక్ష, నువ్వు 2 లక్షలు అని అడగలేం. ఒకవేళ అడిగినా 10 మంది కాడ అడుగుతాం, ఆ 10 మందికే కమ్మ సంఘంతో సంబంధం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏమి సంబంధాలు ఉండవు. మన సంఘం విస్తృతంగా జనంలోకి పోవాలనే ఉద్దేశంతో మన అధ్యక్షులు మురళీ గారు సూచనలతో ఈ 1K అనేది పెట్టడం జరిగింది. 1K అంటే నెలకి 1000 రూపాయలని అర్థం. ఈ విధంగా పోయిన సంవత్సరం అంతా కూడా మనం వసూలు చేయడం జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయలు ఈ 1K ద్వారా, డోనర్స్ ద్వారా ఇంకా కొంత అమౌంట్ వసూలు చేసి దగ్గర 65 లక్షల రూపాయలు గత సంవత్సరంలో మనం ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ నెల అడగటం అనేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మనం అడిగే టైంకి వాళ్ళు ఏదో పనిలో ఉండొచ్చు, సమయానికి మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకని ఇది ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఈ సంవత్సరం ఈ 1Kని ఒకేసారి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 12,000 కట్టమని, అవకాశం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు 6,000 ఒకసారి, 6,000 ఒకసారి చెల్లించమని ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. మనం ఏప్రిల్ టు మార్చ్ మన ఫైనాన్షియల్ ఇయర్ లెక్క. మనం ఏప్రిల్ 2వ తేదీన ఈ సంవత్సరానికి ఈ 1K రెన్యువల్ అనేది మొదలుపెట్టాం. ఇప్పుడు 40 డేస్, ఈ 40 డేస్లో 450 మంది సభ్యులుగా చేరారు. ఈ 450 మంది చేరినందువల్ల ఏమవుతుంది, మనకు వాళ్ళు 12,000 కానీ 6,000 కానీ కట్టి దాదాపు మనకి 50 లక్షల రూపాయలు డొనేషన్ వచ్చినాయి ఈ 40 రోజుల్లోనే. అందువల్లనే మనం రేపు జూన్ 28వ తారీఖున భారీగా సమావేశం ఏర్పాటు చేసి మన ఖమ్మం మిత్రులందరినీ, ఆత్మీయులందరినీ పిలిచి స్కాలర్షిప్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నాం. దీనికి మన అందరము సహాయం చేయాలి. అందరము కూడా మన కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విద్యాదానం అనేది గొప్ప దానం. మనము ఎవరికైనా కూడా ఒక 50,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 2 లక్షలు ఇచ్చినా, ఒక సంవత్సరమో 6 నెలలు ఆ డబ్బులతో బతుకుతారు, అందరితో అయిపోతుంది. కానీ ఒక కుటుంబంలో ఒక పిల్లవాడిని కానీ చదివించి ప్రయోజకుడైతే ఆ కుటుంబానికి ఉపయోగపడతాడు, సంఘానికి ఉపయోగపడతాడు. ఆ విధంగా అన్ని విధాల అభివృద్ధి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ సంఘాన్ని వృద్ధి చేయాలి, ఇంకా విస్తృతం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ప్రాంతీయ సమావేశాలు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే మొట్టమొదటిగా కందుకూరులో ఏర్పాటు చేయాలనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్లో చేమకుర్తి,
ఈ విధంగా ఒక్కొక్క చోట మనం ఏర్పాటు చేయాలనుకున్నాం. మీకు ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టు అస్సలు మనకి తెలియకుండా మన కులంలో మనకేం గవర్నమెంట్ ఏమైనా చేస్తుంది, ఇదంతా అభివృద్ధి చెందిన కులం, ఓసీలు ఏ సహాయం చేసే పని లేదనుకోండి. కానీ అనేక మంది ఉన్నారు. ఇప్పుడే నాకు 1 గంట క్రితం ఫోన్ వచ్చింది. దొనకొండ మండలంలో ఒకరు ఏమీ లేక గుంటూరులో ముఠా పని చేసుకుంటాడంట. బండి యాక్సిడెంట్ అయి చనిపోయాడంట. ఆ కుటుంబం రోడ్డును పడి మళ్ళీ ఊర్లోకి వచ్చిందంట. 2 ఆడపిల్లలు సార్, కమ్మ సంఘం నుంచి ఏమన్నా సహాయం చేయగలరా? వాళ్ళకి ఎకరం పొలం కూడా లేదు, ఒక చిన్న ఇల్లు ఉంది అంతేను అని అన్నారు. సరే వాళ్ళని మమ్మల్ని కన్సల్ట్ కమ్మును పిల్లల్ని హై స్కూల్లో అదే నాకు చెప్పారు కదా, మన ట్రస్ట్ తరఫున స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్స్లో చేరుస్తామని చెప్పాం. ఈ విధంగా ఏంటంటే మనం విస్తృతంగా పోయే కొన్ని జనాలు కూడా మనం ఏం చేస్తున్నామని తెలుసుకుంటారు. వాళ్ళకి మనం కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ సహాయం చేసే దాంట్లో మీ అందరూ కూడా భాగం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేష్ గారు. స్వీకరించి మీరే మీతో పాటు ప్రిపేర్ అయ్యి కొంతమంది ఉద్యోగాలు రాని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి వాళ్ళు మళ్ళా ఈ సివిల్స్కి కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఆన్లైన్ కోచింగ్స్ కానివ్వండి, వాళ్ళకి మెటీరియల్ పరంగా ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పని మన సంఘం నిర్ణయించుకుంది. ఎందుకంటే చదువుకుంటే వాళ్ళు ఏదైనా వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లేదా ఇంకోటి ఏదైనా కావచ్చు అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ సంఘం పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మీరు పేరున పరిచయం చేసుకొని ఈ సంఘం యొక్క మన ప్రాంతంలో కందుకూరు ప్రాంతంలో ఏ విధంగా మనం ముందుకెళ్దాం, భవిష్యత్తులో ఇంకా మన ప్రాంతంలో ఈ 5-6 మండలాల్లో కలుపుకొని ఎలా వెళ్ళాలనేటువంటిది మీ యొక్క పేరుని పరిచయం చేసుకొని తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నా పేరు రాంబా కందుకూరులో ఉంటాను. అది నవలకు ప్రక్కన ఈ ఏరియాలో ఉంటాను. ఆల్రెడీ ఒక కాకతీయ సంఘం అనేది ఒకటి ఉంది మనకి. ఏదైనా సేవా దృక్పథం కాబట్టి ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత రాష్ట్ర లెవెల్లోకి వెళ్ళిపోవడం అనేది నా అభిప్రాయం. ముందు మా మండలంలో 5-6 మండలాలు మొత్తం టౌన్తో కలిసి అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్ అందరినీ ఎక్కువ మంది తీసుకునేటట్టుగా ఆలోచన చేయాల్సింది. కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగేటువంటి ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి అతిథులకు, సమావేశానికి ఇచ్చేసినటువంటి నా తోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. కమ్మంటే అమ్మలాంటిదని మనం అందరం భావిస్తూ ఉంటాం. నా పేరు కొండప నాయుడు. ముందు సెల్ఫ్ ఇంట్రడక్షన్. కొండప నాయుడు, నేను గవర్నమెంట్ టీచర్ని. ఇక్కడే టౌన్లోనే పనిచేస్తాను. పక్కన లింగసముద్రం మండలం చిన్నపాలెం సొంతూరు, కందుకూరులోనే ఉంటాను. అయితే మంచి కార్యక్రమం గతంలో ఇక్కడ కాకతీయ సేవా సమితి జరిగేటువంటి క్రమంలో కూడా నాకు ఫోన్ చేస్తే సుబ్బారావు గారు ఎవరు ఫోన్ చేశారు. ఎవరెవరు వస్తున్నారు ఏంటంటే విషయం పూర్తిగా కొంత సమాచారం అడిగారు సంగతిని. మరి ఎవరు వచ్చినా కూడా ఏది చేసినా కూడా గతంలో ఆ బాడీ ఒకటి ఏర్పాటు చేస్తే మా అన్న నేను ఇద్దరం ఆ బాడీలో కూడా మెంబర్లుగా ఉండేవాళ్ళం. నాకు నాకు ఇందాక అన్నట్టు కందుకూరు టౌన్లోనే ఒక మంచి క్యాడర్ ఉంది. దీన్ని బలం చేయాల్సింది మంచి క్యాడర్. విద్యా సంస్థలు నడిపే వాళ్ళు కానీ, హాస్పిటల్స్ నడిపే వాళ్ళు కానీ, అలాగే మంచి మంచి క్యాడర్లో ఉండేటువంటి ఒక నాయకులు ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేయండి. మొట్టమొదట వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ సహకారంతో తీసుకుంటే బ్రహ్మాండంగా కందుకూరు ఏరియాలో జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేను కూడా ఇక్కడ కమ్మవారి వివాహ వేదికని ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఆ వివాహ వేదిక ద్వారా ఈ మధ్యకాలంలో కొన్ని మ్యారేజ్లు కూడా జరిగింది. సర్వీస్ చేస్తాను నేను కూడా 1 సంవత్సర కాలం నుంచి. అప్పుడే తర్వాత ఇది మా మిత్రుడు టీఎన్ఎస్ సీను ఫోన్ చేసి సంగతి అని చెప్పాడు.
సర్లే సీను కలుద్దాం అన్న రోజు పరిచయం లేదు మురళీకృష్ణ గారితో. కాకపోతే చూస్తూ ఉంటాను అన్నమాట, గ్రూప్లో నేను కూడా ఉన్నాను. ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా మంచి కార్యక్రమం. మా ఊరు నుంచి కూడా ఒక ఇద్దరు పిల్లల్ని ఆల్రెడీ అది విజయవాడ దగ్గర ఉండే పెనమలూరు ఒక చోట, ఇక్కడ చిలకలూరుపేట దగ్గర ఉండే అక్కడ కూడా ఇద్దరు పిల్లల్ని కూడా చేర్పించున్నాను నేను గతంలో. వాళ్ళు ఆల్రెడీ చక్కగా చదువుతున్నారు. పాపం చాలా పేద పిల్లలు. ఏదన్నా అవసరం ఉండి టీచర్ని కాబట్టి ఎవరి నుండి నాకే ఫోన్ చేస్తూ ఉంటారు, ఎవరి నుండి చెప్పుస్తారని. అట్లాంటి పిల్లలు ఉంటే నాకు తెలిసినంత వరకు సహాయం చేస్తూ అట్లా మొబలైజ్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ సమావేశం ఇంతటితోటి కాకుండా ఇంకా ఫర్దర్గా ఇంకొంచెం కందుకూరు ఇందాక అన్నారు, కమ్మవాళ్ళంటే ఒక రకంగా పట్టుకొమ్మలు లాంటి వాళ్ళు. అదేవిధంగా వాళ్ళని బ్యాలెన్స్ చేయడం కూడా చిన్న విషయం ఏం కాదు. నేను అందుకనే ఆ కేఎస్ఎస్ అనేది కూడా వీగిపోయింది అనుకుంటాను నేనైతే, వాళ్ళని బ్యాలెన్స్ చేయలేకే. కాబట్టి ఆ బ్యాలెన్స్ చేసి ఆ స్టామినా కలిగిన వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు కనుక గుర్తించి చేస్తే మాత్రం మీకు ఒంగోలుకి ఏం తీసిపోయినటువంటి చరిత్ర కందుకూరికి ఉంది. కాబట్టి ఆ దిశగా మీరు కూడా ప్రయత్నం చేసి పరిచయం ఉంటే దాదాపు అందరికీ కూడా ఆ విధంగా ప్రయత్నం చేసి విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా సెలవు. ఆర్పిఐ సభకు ఇంత తక్కువ సమయంలోనే ఆర్గనైజ్ చేసిన పోకూరు రాంబాబు గారికి, అలాగే చెన్నారెడ్డి సుబ్బారావు గారికి ముందుగా నా ధన్యవాదాలు. మేము కూడా ఒంగోలులో స్థాపించినప్పుడు 17 మందితోనే చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. ఆ తర్వాత ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నాం, తలొక్క 17 × 25 మందిని తీసుకురావాలని చెప్పి. అలాగే ఇక్కడ కూడా ఇందాక సార్ అన్నట్టు ముందు తక్కువ మందితోనే స్టార్ట్ చేసాం. మీరందరూ తలా ఒక 20 మందిని అందరిది మంది అనుకుని తలా ఒక 25 మందిని మొబిలైజ్ చేసుకుంటే అలా అంచెలంచెలుగా మనం స్లోగా ఎదుగుదాం. కందుకూరు ఒకటి, అద్దంకి, సంతనూతలపాడు, కొండేపి, ఈ 4 కాన్స్టిట్యున్సీస్ బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒంగోలు జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరగా ఉండ కమ్మ కమ్యూనిటీ ఉండ నియోజకవర్గాలు. ఈ కందుకూరుతో నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. నేను ఈ సంఘం స్థాపించిన తర్వాత మేము మా కమిటీ సభ్యులు అనేక కమ్మ హాస్టల్స్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ప్రకాశం జిల్లా, ఆ తర్వాత పల్నాడు జిల్లా ఆడపిల్లలు కానీ తర్వాత మగపిల్లలు కానీ చదువుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూలి పనికో లేదా తల్లిదండ్రులు లేనాళ్ళు, తండ్రి ఉండి తల్లి లేక తల్లి ఉండి తండ్రి లేక ఇలా ఇబ్బందులు పడతా ఎక్కువ మంది మన కమ్యూనిటీ వాళ్ళు. మేము ఆ తర్వాత ఆలోచించాం, మనం ఏదో 1000 పహార్లు కట్టి మనందరం కమ్మవాళ్ళు అనుకుని ఎప్పుడో ఒకసారి వనభోజనాలు పెట్టుకుని, మేము స్టార్టింగ్లో వనభోజనాలు పెట్టాం. అనతి కాలంలోనే తక్కువ సమయంలోనే 7500 మంది దానికి హాజరయ్యారు. ఇది ఒక ఎందుకు యూనిటీకి పనికి వస్తుంది, కానీ మన పేదరికాన్ని నిర్మూలించలేదు. మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ముందు చదివించాలి. ఎంత సుదీర్ఘ ప్రయత్నాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పని ఏంటి? ఎందుకంటే నేను ఈ ఒంగోలు కూడా వచ్చినప్పుడు చాలా చిన్న స్థాయిలోనే వచ్చాను, 1000 రూపాయల జీతానికి వచ్చాను. సో ఆ ఇబ్బందులన్నీ నాకు తెలుసు. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం ఆర్థికంగా. వీళ్ళు కూడా పడకుండా మనందరం చెయ్యి కలిపి వీళ్ళందరినీ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావాలి. ఎక్కువ మంది డొనేషన్లు అయితే ఇస్తారు, నాలుగు తోటి కాంట్రాక్టర్లు అవునండి, లేదా విజయవాడ హైదరాబాదు 100 మంది అయితే తల 1 లక్ష ఇచ్చినా ₹1 కోటి అవుతుంది. కానీ సంఘం బలోపేతం అవుతుంది. లాస్ట్ గవర్నమెంట్లో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటకు రావాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి అంటే చిన్న సహాయంతోనే పెద్ద సంఘంలాగా మనం ఫామ్ అవ్వాలి. దానికి నాకు వచ్చిన ఆలోచన 1K డోనర్స్ క్లబ్. అంతకుముందు మేము ఒంగోలులో లాయర్పేటలో సాయిబాబా గుడి దగ్గర ఇలాగే ఆర్య వయస్సులు వీళ్ళందరూ కలిసి తలా 1000 రూపాయలు వేసుకుని మేము సరుకులు ఇచ్చేవాళ్ళం నెల కొంతమంది పేదవాళ్ళకి. ఆ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనం అమలు చేస్తే మన సంఘం బలపడుతుంది. 2 నెలలకు ఒకసారి మనందరం కలుసుకోవచ్చు. కలుసుకుంటే ఒకరికొకరు పరిచయాలు పెరుగుతాయి. నేను కందుకూరులో ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు తిరుగుతూ ఉండేవాడిని. నేను ఉద్యోగం చేసినప్పుడు కానీ వ్యాపారం చేసినప్పుడు కానీ నాకుండా ఈ కర్ర సప్లయర్లు వీళ్ళతోనే పరిచయాలు ఉండేవి. అలాగే కొంతమంది ఫైనాన్షియల్తో. దీనివల్ల ఏమైనా ఎక్కువ మంది పరిచయాలు పెరుగుతాయి. అలాగే మనం 2 నెలలకు ఒకసారి మీట్ అయితే ఒకరికొకరు పరిచయాలు పెరుగుతాయి. మనం కూడా స్ట్రాంగ్ అవుతాం. మన ఉన్న పేదవాళ్ళకి కొద్దిగానే మనం హెల్ప్ చేయగలుగుతాం అనే కాన్సెప్ట్తోనే ఈ 1K డోనర్స్ క్లబ్ అనేది పెట్టింది.
ఇప్పటికి మనకి 500 మంది ఒక్క 35 రోజుల్లోనే చేరారు. మేము టార్గెట్ 1000 మంది పెట్టుకున్నాం. 1000 మంది అవ్వాలంటే జిల్లా లెవెల్లోనే బలోపేతం చేయాలి. మీ దగ్గర కూడా మీ ఊళ్ళల్లో ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగలేరు. మనకున్న మెయిన్ ప్రాబ్లం కమ్మ కమ్యూనిటీకి ఏంటంటే ఎవరు వచ్చి చేయి దాచరు, ఆత్మాభిమానం ఎక్కువ. సో కొంతవరకు మీరే గుర్తించి అమ్మా ఇట్లా కమ్మ సంఘం ఉంది, మేము చదివిస్తాం, మీరు ఇబ్బంది పడద్దు అని వాళ్ళు మీరే మన సంఘం దగ్గర తీసుకొచ్చి 24 మార్నింగ్ 10:30 to 2 o'clock, ఈవినింగ్ 6 to 8 మన ఆఫీస్ తీసే ఉంటుంది. మా ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి ప్రస్తుతానికి రేపు జూన్ 28 మనం కేజీ టు పీజీ ఎవరైనా చదువుకుంటే వాళ్ళు ఏ స్కూల్ అయినా చదువుకు, కందుకూరు అయినా, ఒంగోలు అయినా, లేకపోతే ఇంకో అద్దెంకైనా, చీరాలైనా ఏ ఊళ్ళైనా చదువుకోనేవచ్చు. మనం వాళ్ళని కాలేజీ స్కూల్స్ ఎక్కువ మనాలే ఉండేవి కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఫీజు కొంత డిస్కౌంట్ అడిగి, ఓకే సపోజ్ ఆ స్టూడెంట్ 3 సార్లు కడతాడు ఫీజు, మనం సింగిల్ టైంలోనే వాళ్ళకి చెక్ ఇస్తాం. పిల్లడి చేతికో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదేమో డైరెక్ట్ స్కూల్కే ఇస్తాం. మన కాన్సెప్ట్ ఇదే. దీనికి ఈ సంవత్సరం చాలా మంది ముందుకు వచ్చారు. అలాగే మీరు కూడా మీ కందుకూరు నియోజకవర్గంలో 1K డోనర్స్ అని కాదు, నెక్స్ట్ మీటింగ్ మనం సుమారు 500 మందితో ఈ కందుకూరు నియోజకవర్గంలోనే పెట్టుకొని మన సంఘం బలోపేతం చేసి ఆ తర్వాత ఆర్థికంగా కూడా మనం ఎదుగుదలకు ఎలా ముందుకెళ్లాలో అందరి సూచనలు చాలామంది, ఇప్పుడు చాలా తక్కువ మంది మనం హాజరయ్యాం, తక్కువ మందితో చిన్న మీటింగ్ పెట్టుకున్నాం. మన దగ్గర ఉన్న బయట హైదరాబాద్లో కందుకూరు అనగానే జనరల్గా ఎక్కువ బయట ఉన్నారు, హైదరాబాదో విజయవాడతో మాట్లాడతాక ఇబ్బంది లేదు. మన అందరి లక్ష్యం ఒకటే, అది గుడి దగ్గర కాకతీయ సంఘం పెట్టుకున్నా, ఏదన్నా గుడికి సంఘాలు పెట్టుకున్నా, కందుకూరు కమ్మ సంఘం అనే కందుకూరు కాకతీయ సంఘం, లేదా అద్దంకి కాకతీయ సంఘం, ప్రసన్నాంజనేయ కాకతీయ సంఘం, చాలా సార్లు సుమారుగా ఒక 50-60 సంఘాలు ఉండి ఈ జిల్లాలో. మనందరి లక్ష్యం ఒకటే ఉండాలి. మనం ఏదో కొండపైన అమ్మవారు, కొండ కిందకి అమ్మవారు, అవన్నీ చరిత్రలు చెప్పుకుంటా పనికి వస్తాయి, కానీ మనలో ఉన్న పేదవాళ్ళకి అవి కడుపు నింపు. మనం సేవతోనే మంచి పేరు తెచ్చుకుందాం, ఇతర కులాలకు కూడా ఆదర్శంగా నిలుద్దాం. సేవ చేసి మన మీద ఉన్న బ్యాడ్ ప్రాపగండాని పోగొట్టుకుందామని మీ అందరినీ వాళ్ళు కలుసుకుంటూ చాలా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన కందుకూరు కమ్మ సోదరులకి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ 200 మంది కూర్చొని మనం దానిలో కొంతమంది యాక్టివ్గా ఎవరైతే అందరూ పనిచేయలేం, ఆ పనిచేసేటువంటి వాళ్ళు ఒక 20 మంది 22 మంది కంప్లీట్ చేసుకున్నాం. అలానే మీరు మనకి రేపు జూన్ 25 భారీ కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం అనంతరము, లేకపోతే మీరు ఎప్పుడైనా కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి, ఇప్పుడు రాంబాబు గారు కాబట్టి ఒక 10 మందిని 20 మందిని పెట్టుకొని మన ఇంటర్నల్ టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా ఒక 400 మంది అలా సమీకరించుకోగలిగి అప్పుడు మనం 5 మండలాల నుంచి అలా మీరు ఏంటనేది అలా వెళ్ళాము ఎవరైతే ముందుకి. మనం కూడా ఎందుకంటే ఇక్కడ ఈ సంఘం అంటే ఆసక్తిగా పనిచేసేవాళ్ళు, గతంలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరినీ మనం దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. మీకు ఇక్కడ గతంలో కమిటీ యాక్టివ్గా పనిచేసింది, వాళ్ళలో మెజారిటీ మెంబర్స్ ఇక్కడ రాలేకపోయారు. మాకు దీనికి టైం ఇవ్వండి, అందరినీ కలుపుకొని వెల్ ఎస్టాబ్లిష్డ్గా కాంక్రీటెడ్గా ఇది చేసుకుంటే ఎక్కువ కాలం అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయగలం అనేది మా ఉద్దేశం. సో కొంచెం టైం ఇవ్వండి, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. చాలామంది ఉన్నారు, మేము ఎక్స్ట్రాస్ కంటే కూడా ముందు నుంచి ఉండి సర్వీస్ చేస్తాం పెద్దలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరి సూచనలు సలహాలు తీసుకొని వాళ్ళందరితో కలిసి మేము ఇది అవుతాం. కొద్దిగా టైం ఇవ్వండి మాకు చేస్తారు. రాంబాబు అన్న కానీ గొడవపై అన్న కానీ వాళ్ళంతా ముందు ఉన్నారు కమిటీలో. అంటే అదా ఇదా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది తెలియకుండానే, అంటే మనం అంతర్లేనిగా అది రన్ అవుతుంది అందరికీ, మనం అది గమనించాల్సి ఉంటుంది. ఏనా నా పేరు చెన్నారెడ్డి సుబ్బారావు, చిత్తూరుపాడు. నేను ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ అంతా ఇక్కడ కనుక్కోలోనే, అందువల్ల చాలా మంది పరిచయాలు ఉన్నారు. వాళ్ళు తెలిసిన వారి వరకే పిలిచాను నేను, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరన్నా అడిగితే దొరకనా మీరు దాన్ని రిసీవ్ చేయకుండా చెప్పండి, తెలియగా జరిగింది. నెక్స్ట్ వీక్ అందరినీ మ్యాక్సిమం అందరినీ తెలిసే విధంగా పిలుస్తాను. ఫస్ట్ రోజు మన రాంబాబు అక్కడికి వెళ్ళాను, అతను ఇచ్చిన సలహా మేరకు నాకు తెలియదు ఇక్కడ ఈ సంఘం ఉందని, అతనే చెప్పాడు ఇట్లా ఉంది ఒకసారి మాట్లాడాను. నా లిస్ట్ తీసుకొని అందరికీ ఫోన్ చేశాను. ఒక ఇద్దరే ఫోన్లు నెంబర్ మారినట్టు, అందువల్ల వాళ్ళ ఇద్దరికే కలవలేదు. మిగిలిన
రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఒక పనికి రాలేకపోయారు. గుళ్ళు పూజలు లేకుండా రాలేకపోతున్నా ఉన్నారు. సరే, కారణం ఏదైనా కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. పిలిచినందుకు మీరు వచ్చి మీ సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ రేపు మేజర్గా జూన్ 28 మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరు రేపు ఒంగోలు హెచ్ఈవి కళ్యాణ మండపంలో స్కాలర్షిప్లు పంపిణీ ఉంది ప్రతి సంవత్సరం. ఆ సందర్భంగా మిమ్మల్ని అసలు ఫస్ట్ మేము అనుకోలేదు ఈ కాన్సెప్ట్. మీ తరఫున మీరు ఒక్కొక్కరు ఎంతమంది 100 మంది అయినా రండి, 200 మంది అయినా రండి, ఇబ్బంది లేదు. మీరు అందరూ వచ్చి ఆ కార్యక్రమాలను జయప్రదం చేసి మీకు మంచిగా అనిపిస్తే ఈ సంఘాన్ని మీరే ముందు నడిపించాలని మరీ ప్రార్థిస్తున్నాం. సపోర్ట్ కోసం చెట్టు గారు మన సపోర్ట్ చేస్తున్నారు, వ్యాపారం సపోర్ట్ చేస్తున్నారు, రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. మన సపోర్ట్ లేదు. ఓవరాల్గా వీళ్ళకి మనం నిలవడం చేస్తాం.